నా పేరు వచ్చేసి రమ్య రవికాంత్ సార్. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, డిప్యూటీ ఎంఆర్ఓని. సార్ మాట్లాడాను కదా, సార్ లాగా నేను కూడా డిప్యూటీ ఎంఆర్ఓని. బట్ సార్ అంత తెలివితేటలు లేవు నాకు. ఎందుకంటే సారు ఎగ్జామ్ రాసి అందరికన్నా టాప్ ర్యాంకర్, నేను లాస్ట్ నుంచి టాప్. కానీ వెస్టేజ్ని సార్ నేనే పరిచయం చేసిన. ఇప్పుడు నేను 89,000 తీసుకుంటున్నా, సార్ 40,000. ఈ అవకాశం మీలాగనే నేను కూడా ఒక 1 year పాటు ఇప్పుడు మాట్లాడబోయే డియూసిడి బాలం శ్రీనివాస్ సార్ నా క్లాస్మేట్. సార్ చాలాసార్లు చెప్తా ఉన్నాడు, నేను పంచాయతీ సెక్రటరీగా ఏం సాధించలేదు, ఏం సంపాదించలేదు. సో వెస్టేజ్లో మంచి లైఫ్ ఉంది, సప్లిమెంట్స్ వాడుకున్నాను, ఆరోగ్యం వచ్చింది, డబ్బు వస్తూ ఉంది, ఒకసారి ట్రై చేయంటే నేనైతే 100% సార్ ఆయన వంక కూడా చూడలేదు. చూస్తామా? నా జాబ్ డిప్యూటీ ఎంఆర్ఓ, గ్రీన్ పెన్, సార్ పంచాయతీ సెక్రటరీ. సో ఎట్లుంటుంది? కొంచెం ఈగో ఉంటుందా లేదా? ఆ ఈగోతో నేను చూడలేదు. ఎప్పుడైతే సారు నా ఇంకో ఫ్రెండ్ని జాయిన్ చేశాడు, జాయిన్ చేసిన తర్వాత ఆ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మా వైఫ్కి ఐడియా చేసింది. సో ఆమెకు ఐడియా చేసినాక తప్పకుండా మనం రావాలా వద్దా? రావాలి, తప్పదు. ఎందుకంటే తాళం ఎవరి దగ్గర ఉంటుంది? మేడం దగ్గరే ఉంటుంది. సో మేడం వల్ల మేము ఒక మీటింగ్కి వెళ్ళి ఒక 1.5 years బ్యాక్ 2024 మార్చి 3వ తారీఖు బాగా గుర్తుంది సార్. ఒక పెద్ద సెమినారు, 2000 మంది సెమినారు, వండర్ఫుల్ సెమినారు. ఆ సెమినార్కి వెళ్ళడం ద్వారా అప్పటి వరకు ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని నిజంగా దీంట్లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఒక క్లారిటీ తీసుకొని ఫస్ట్ నేను హెల్త్ కోసమే వచ్చాను సార్. మా మిస్సెస్కి ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్ వల్ల ఈ బిజినెస్లో రావడం జరిగింది. సో మా మేడం ఆర్థరైటిస్కి 8 సంవత్సరాల నుంచి సప్లిమెంట్స్ వాడాలి, మందులు వాడటం వల్ల తగ్గలేదు. కానీ ఒక 6 months సప్లిమెంట్స్ వాడటం వల్ల క్యూర్ అయింది. సో ఎప్పుడైతే సప్లిమెంట్స్ వాడటం వల్ల క్యూర్ అయిందో కొంచెం ధైర్యం వచ్చింది. సో డబ్బు సంపాదించాలనే ఆలోచన ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ వచ్చింది. సో గవర్నమెంట్ జాబ్లో కూడా ఒక 12 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తా ఉంటే నెలకు 60,000. ఎంత సార్? 60,000. 60,000. మరి 60,000 సరిపోతాయా? సరిపోవు. ఎందుకంటే కార్లో తిరగాలనే ఆశ ఉంది, ఇల్లు కట్టాలనే కోరిక ఉంది. సో పిల్లల్ని మంచిగా చదివించాలనే చిన్న కోరికలు కూడా తీరట్లేదు. ఆ 60,000 తోటి ఈఎంఐలు పెట్టుకుని ఒక ప్లాట్ కొనుక్కుంటే మళ్ళీ ఇల్లు కట్టాలంటే సర్వీస్ మొత్తము అక్కడ ఈఎంఐ తోటి అయిపోతుందనే ఉద్దేశంతో ఏదన్నా చేద్దాం అనుకున్న టైంలో నాకు ఈ అవకాశం పరిచయం. సో చాలా మంది ఈ అవకాశం చాలా చిన్న చూపు చూస్తున్నారు సార్. ఇది చిన్న చూపు చూసేది కాదు. ఎందుకు చిన్న చూపు చూసేది కాదంటే ఒక ఆయమ్మ నిలబడితే ఈరోజు 4 లక్షలు తీసుకుంటాము. ఒక ఆయమ్మ 2 తరగతి జరిగే ఆయమ్మ ఈరోజు ఇంటర్నేషనల్ ఫిగర్. సో వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి బీబీ అంటే తెలుసు. మరి ఆ బీబీ ఏం చేసిందంటే సప్లిమెంట్స్ వాడుకుంటూ వెస్టేజ్ లో నిలబడి ఈరోజు గట్టిగా 4 సంవత్సరాలు అప్లైనర్ చేయబట్టుకొని ఎండొచ్చినా వానొచ్చినా ఎవరు పిలిచినా వచ్చినా రాకపోయినా నిలబడితే ఈరోజు 4 లక్షలు తీసుకుంటా ఉంది సార్. 8,000 జీతం ఎక్కడ, 4 లక్షలు నెలకిరకం ఎక్కడ? ఈరోజు 4 లక్షలు సంపాదించాలంటే డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, బీటెక్లు, అవునా కదా? ఎన్ని టెక్లు ఉన్నా కూడా బయట 20,000 ఇస్తా ఉన్నారు. అందుకని ఎక్కిస్తున్నారా? ఇవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకంటే కాదు అంటే నీ వెనకాల 100 మంది లైన్లో నిలబడుతున్నారు నీ ఉద్యోగం చేయడానికి. సో కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతో ఓపికగా ప్రిపేర్ అయ్యే మనము ఈరోజు జాబ్ కోసం ప్రిపేర్ అవుదామన్న నోటిఫికేషన్ లేవు. ఉన్నాయా? లేవు. లైఫ్ అంతా పాడైపోతా ఉంది. సో ఇటువంటి ఒక గొప్ప అవకాశం పట్టుకొని చాలా మంది సక్సెస్ అయ్యారు సార్. సో టైం లేదు. సో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం కాబట్టి సో మన గ్రేట్ లీడర్ ఇన్వైట్ చేసుకుందాం. నేనైతే ఈరోజు లీవ్ పెట్టి మరి సీరియస్ గా పనిచేస్తా ఉన్నా. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా 5 లక్షలు తీసుకోవాలని చెప్పి గోల్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.